నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ విజయాలయ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత బాగా. సార్, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ సంబంధించి పనులు చేస్తున్నారంటూ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏం చెప్తారు? అంటే ఈ మధ్యలో తాను కేసీఆర్ గారిని మించి ఏదో కొత్త పని చేయాలనే ఒక ఆకాంక్షలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ అని అక్కడ కల్వకుర్తి ఏరియాలో, అంటే తన సొంత నియోజకవర్గం, పుట్టిన నియోజకవర్గం, ఆ రెవెన్యూ డివిజన్ ఆ ప్రాంతంలో మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్కి చెందిన ప్రాంతంలో వాళ్ళు ఒక స్కిల్ యూనివర్సిటీ అని ఒక క్రియేట్ చేసి మొత్తం దాన్ని సెంట్రలైజ్ చేస్తూ మొత్తము నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, మరి ఇటు వచ్చి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్రీకృతం చేస్తూ ఆ యూనివర్సిటీని సెంట్రలైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రైవేట్ భూములను అన్యాక్రాంతం చేస్తూ తన సోదరులు, తన బిల్డర్లను అడ్డం పెట్టుకొని ఆయన మొత్తం రియల్ ఎస్టేటును అక్కడ లేఅవుట్లను తన హస్తగతం చేసుకొని పెద్ద ఎత్తున అక్కడ మరో హైదరాబాద్ నిర్మాణం చేయాలన్నంత తీక్షణంగా పనులు చేస్తున్నట్టుగా మాకు కూడా వార్తలు వచ్చిన మాట వాస్తవం. అది ఎంతవరకు నిజమని చెప్పి మేము కూడా రీసెర్చ్కి వెళ్ళాము. అందులో భాగంగా మొన్నటికి మొన్న 821 ఎకరాల భూమిని తీసుకోవడానికి గాను రైతులకు, నిరుపేద రైతులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్లనే గత కాలంలో బృహత్ ప్రణాళిక అని మన మాస్టర్ ప్లాన్ ఉంది, హెచ్ఎండిఏది. ఆ హెచ్ఎండిఏలో ఆల్రెడీ మొత్తం ఆ ప్లాన్ ప్రకారంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రం బేస్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ అయి ఉంది. దాన్ని చెడగొడుతూ హెచ్ఎండిఏది కొత్తగా ఆ ఫండ్ తోటి ఈ లేఅవుట్ల మధ్య నుండి ఎవరైతే భూములు కొన్నారో ప్రైవేట్ భూములు, ఆ లేఅవుట్ల మధ్యలో నుండి రోడ్డు స్కిల్ యూనివర్సిటీ వరకు, తర్వాత ఫ్యూచర్ సిటీ వరకు ప్రైవేటు వాళ్ళ కోసం, ప్రైవేటు వ్యక్తుల లేఅవుట్ల కోసం ఆ రోడ్డును ప్రజాధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంది. అట్లనే ఆ రోడ్డు ఇరుపక్కల ఉన్నటువంటి మొత్తము లేఅవుట్ల ఓనర్లతోటి, బిల్డర్లతోటి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఇస్తారా సస్తారా, మీరు ఇక్కడ నుండి వదిలిపోయి వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో మొత్తం రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధమైనటువంటి కార్యకలాపాలు పాల్పడుతూ ఉన్నారని చెప్పి అక్కడ స్థానిక మరి రియల్ ఎస్టేట్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, మా కేటీఆర్ గారికి మా పార్టీ కార్యాలయానికి వచ్చి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు మేము కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఆ మాట మీకు అంది వచ్చినటువంటి మాట అయితే నిజమే అది. కాబట్టి మేమేమంటున్నామనంటే ప్రజాధనాన్ని ప్రైవేటు లేఅవుట్లకు వెచ్చించడం ఎంతవరకు కరెక్టు? స్కిల్ యూనివర్సిటీ దేనికోసం పెడతా ఉన్నావు? ఈరోజు IIIT ఉంది, IIT, IIT ఉంది, IIIT ఉంది, అలాగే మనకు JNTU ఉంది, తర్వాత ITI ఉంది. అంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అన్నీ. మరి వాటన్నిటిని నిర్వీర్యం చేసి ఈ స్కిల్ యూనివర్సిటీ పేరు చెప్పి నీవు కొత్త హైదరాబాద్ను మరి మహబూబ్నగర్లో నిర్మాణం చేస్తా అంటే మరి దాన్ని ఏం చేయదలుచుకున్నావు ప్రజాధనాన్ని? మరి ఆ ప్రజలు ఇప్పుడు ఈరోజు 820 ఎకరాలు కోల్పోవాలి అని అంటే వాళ్లకు ప్రైవేటు పరంగా ఈరోజు 100 కోట్లకి ఎకరా కొను. మరి ఎవడొద్దన్నాడు? 100 కోట్లు ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 100 కోట్లు ఇచ్చి కొను. మరి ఎవరొద్దన్నారు? కానీ వాళ్ళకి ఇచ్చేది 10 లక్షలు ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఇచ్చేది నష్టపరిహారం 5 లక్షలు ఇచ్చుకుంటూ నువ్వు లాక్కుంటే మాత్రం వాళ్ళను బొందబెట్టినట్టు అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరో ఉద్యమానికి తెరలేపబోతుంది. ఖచ్చితంగా 820 ఎకరాలను మేము కాపాడుతాం. లగ్గిచెర్లలో ఏ విధంగా అయితే కాపాడామో, ఫార్మాసిటీ కోసం మీరు SC STల భూములు గుంజుకున్నారో దాన్ని మేము హైకోర్టు వెళ్ళి మేము న్యాయాన్ని పొందాం, స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇదాన్ని కూడా మేము ఆపుతాం. ఎందుకనంటే హెచ్ఎండిఏ బృహత్ ప్రణాళికను చెడగొట్టే అధికారం మరి ఏకఛత్రాధిపత్యం రేవంత్ రెడ్డి గారికి ఎక్కడిది? నీవు మోనోపాలే తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి నీవు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒక నాయకుని ముందే నీవు రియల్ ఎస్టేట్. కాబట్టి మేమేమంటామంటే రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రివి నువ్వు, నీకు అది ఒక్కటి తప్పిస్తే వేరేది రాదు. తెలంగాణ అభివృద్ధి నీకు సంబంధం లేదు. కాబట్టి నీవు భూమిని ఎట్లా అమ్ముకోవాలి? ఒక రూపాయి భూమి పెట్టుబడి పెడితే దాని 100 రూపాయలు ఎట్లా రాబడి రావాలనేది నీకు తెలుసు. కానీ మరి మాలాగా మేము బాగు కోసం మేము ఏదైతే మేము అభివృద్ధి చేసినాము తెలంగాణను, దాన్ని చెడగొట్టడానికి కేసీఆర్ గారి
ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ తూలనాడి వాటిని రాకుండా చేసి చేయకుండా చేసి ఈరోజు 384 పథకాలు ఆపేసినావు. 384 పథకాలు ప్రజా సంక్షేమ పథకాలను కేసీఆర్కి ఇచ్చినాయి, ఆపేశావు. కాబట్టి మీ దుర్మార్గం పాలనను ఖచ్చితంగా తుదముట్టించడానికి మా కేటీఆర్ గారు పాదయాత్ర మొదలుపెట్టిండు. ఇక రేపు పొద్దుగల నీ కథ ఏందో తెలుసుకుంటామనే దాంట్లో మేము ఉన్నామమ్మా. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.